ఇక బుల్టెన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రత పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న తరహాలోనే టీటీడీకి కూడా ఒక ప్రత్యేకమైన కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న లడ్డూ కల్తీ వంటి వివాదాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా చూడటమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, చెప్పండి. ఎస్ జమీమా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మొదలుకొని పరిపాలనాపరమైనటువంటి బోర్డు సభ్యుల వరకు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే టీటీడీ పాలకమండలి సభ్యుల మీద ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పిదాల వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతూ ఉంది. శ్రీవారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పేసి కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పాలకులు ఎవరు వచ్చినా కూడా టీటీడీ పవిత్రతకు కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించినటువంటి గత పాలకుల తీరును తప్పుపడుతూ ఇవాళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా స్వర్ణ దేవాలయం, పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చట్టాల తరహాలోనే తిరుమలలో కూడా ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉంది. అందుకు గాను ఒక అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాదాపు స్వర్ణ దేవాలయంలో ఆలయ పరిరక్షణకు క్రిమినల్తో కూడినటువంటి చట్టాలు కూడా అమలు చేస్తున్నారు. అదే తరహాలో చట్టాలు టీటీడీలో అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా తిరుమల పవిత్రతకు, తిరుమల ఆలయ పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ ఉద్యోగి అయినా కూడా టీటీడీలో నేరం చేసినా, పవిత్రతకు భంగం కల్పించినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకునేందుకు, క్రిమినల్ చర్యలు తీసుకునే చట్టం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని నియమిస్తూ ఉంది. ఇవాళ దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఒక అధ్యయన కమిటీని నియమించే అవకాశం ఉందని కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. ఆలయ పరిరక్షణతో పాటు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అనేసి ప్రభుత్వం సూచిస్తూ ఉంది. శ్రీవారి ఆలయ పరిరక్షణ, పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అటు పాలకుల మీద, ఇటు టీటీడీ ఉద్యోగుల మీద ఉందని చెప్పేసి కూడా పదే ప్రభుత్వం సూచిస్తూ ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారము, అలాగే ఉద్యోగులు చేసే తప్పిదాలు, అలాగే పాలక మండలి చేసే తప్పిదాల వల్ల శ్రీవారి పవిత్రతకు భంగం కలుగుతూ ఉంది. ప్రపంచ స్థాయి పేరొందినటువంటి శ్రీవారి ఆలయ విశిష్టత సన్నగిల్లే అవకాశం ఉంది, భంగం కలుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావించి ఆ దిశగా ప్రత్యేక కమిటీని నియమించి స్వర్ణ దేవాలయంలో, అంటే పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి అక్కడ చట్టాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎలా అమలు చేస్తున్నారు, ఎలాంటి శిక్ష విధిస్తున్నారు, ఏంటి అనే దాని మీద ఒక అధ్యయనం ఏర్పాటు చేసి తదనుగుణంగా అధ్యయన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తిరుమలలో చట్టం అమలు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.